హలో, నేను డాక్టర్ అరుణ మోపర్తి, మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్. ఐఎమ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్, గుంటూరు కొత్తపేట బస్ స్టాండ్ దగ్గర. మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ is a place where we speak and treat anything and everything about women's health. ఈ రోజు రెగ్యులర్ గా ఓపీల్లో జరిగే దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. నాకు న్యాచురల్ గానే ప్రెగ్నెన్సీ రావాలండి, మా ఇంట్లో వాళ్ళు వేరే ఏం చేయొద్దు అంటున్నారు అని. ఏమి చేయక్కర్లేదు. న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ రావాలి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఏం చేయాలంటే ఒక 9 టిప్స్ చెప్తాను నేను. ఒక 3-4 మంత్స్ ఈ టిప్స్ అన్ని ఫాలో అవుతూ ఇంకో 3-4 మంత్స్ న్యాచురల్ గా ప్లాన్ చేసుకుని అయినా రాకపోతే అప్పుడు ఏం చేయాలో ఆలోచించుకోవాలి. ఫస్ట్ టిప్ నెంబర్ 1 ఏంటంటే ఫుడ్ లో అది తినొచ్చా, ఇది తినకూడదా, ఇదే అదే అని చాలా అడుగుతూ ఉంటారు. అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ ఫుడ్ గురించి స్పెసిఫై చేసి అడుగుతుంటారు. అలా కాదు. మెయిన్ గా ఏంటంటే ఈ రోజుల్లో పెస్టిసైడ్స్ చాలా ఎక్కువ వాడుతున్నారు. సో ఆ పురుగుల మందులు కొట్టిని పండించిన ఫ్రూట్స్, వెజిటబుల్స్ లో మనకి కావాల్సిన న్యూట్రిటివ్ వాల్యూస్ కన్నా కూడా ఎక్కువ కెమికల్స్ ఉంటున్నాయి. ఆ కెమికల్స్ లేడీస్ కి అండాశయాలు, జెంట్స్ కి వీర్యం కణాలని కొంచెం కాంప్రమైజ్ చేసి, క్వాలిటీ డ్యామేజ్ చేసి ప్రెగ్నెన్సీ రాకుండా చేస్తాయి అనమాట. సో బేసికల్లీ ఆర్గానిక్ ఫుడ్, మనం తక్కువగా పురుగు మందులు వేసి పండించుకున్న ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఏది తీసుకున్నా కూడా హ్యాపీ. వాటిలో మెయిన్ గా కలరింగ్ రెడ్ గా ఉన్న ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, గ్రీన్ గా ఉన్నాయి కానీ ఎక్కువ తీసుకోవటం వల్ల వాటిలో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఆకుకూరలు తీసుకోవటం వల్ల ఫోలిక్ యాసిడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ లైక్ పుల్లగా ఉండే ఆరెంజెస్ కానీ, నిమ్మకాయలు కానీ, వాటిలో వైటమిన్ సి ఎక్కువ ఉంటుంది. ఆ వైటమిన్ సి వల్ల కొంచెం వీర్యం కణాలు కెపాసిటీ అండ్ అండాశయాల కెపాసిటీ, క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో ఈ ఆర్గానిక్ ఫుడ్స్ తో తీసుకోవటం ఇంపార్టెంట్. నెంబర్ 2 ఏంటంటే అవాయిడ్ ద జంక్ ఫుడ్స్, ప్రిజర్వేటివ్స్, పెస్టిసైడ్స్. ఈ ఫుడ్స్ వల్ల ఏమవుతుందంటే ప్రిజర్వేటివ్స్, ఫ్రోజన్ ఫుడ్స్ మెయిన్ గా ఈ జనరేషన్ లో అందరికి చాలా నచ్చుతున్నాయి ఈ ఫుడ్స్ అండ్ ఈజీగా అవైలబుల్ గా ఉంటున్నాయి ఎక్కడ చూసినా కూడా. అందుకని వీటిని తీసుకోవటం వల్ల ఈ ఫ్రోజన్ ఫుడ్స్, ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్స్ కూడా వీర్యం కణాలకి, అండానికి హార్మ్ఫుల్ గా తయారవుతున్నాయి. సో అవాయిడ్ దెమ్ 100%. అది టిప్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఎక్సర్సైజ్. ఏం ఎక్సర్సైజ్ చేసాము, ఎంతసేపు చేసామా, ఎలా చేసామనే దానికన్నా ఎవ్రీడే కన్సిస్టెంట్ గా ఒక 20 to 25 మినిట్స్ ఏదో ఒక ఎక్సర్సైజ్, వాకింగో, జాగింగో, బయటికి వెళ్ళడానికి ఖాళీ లేకపోతే స్కిప్పింగ్ చేయటమో, లేకపోతే గుంజీలు తీయటమో, ఏదైనా ఎక్సర్సైజెస్ ఒక 20-25 మినిట్స్ కొంచెం ఎక్కువ గట్టిగా చేయడం వల్ల వెయిట్ రిడ్యూస్ అవుతారు అనమాట. సో హార్మోన్స్ అన్ని బ్యాలెన్స్ అవుతాయి. అది ఎక్సర్సైజ్ సెకండ్. థర్డ్ వన్ ఏంటంటే ఎక్కువ వెయిట్ ఉంటే వెయిట్ తగ్గించుకోవడానికి ట్రై చేయాలి. వెయిట్ ఎక్కువ ఉండటం వల్ల ఏమవుతుందంటే పొట్ట మీద ఉన్న ఫ్యాట్, థైస్ మీద ఉన్న ఫ్యాట్ లో నుంచి కూడా హార్మోన్స్ విడుదలయ్యి బ్రెయిన్ లో నుంచి వచ్చే పిట్యూటరీ హార్మోన్స్, ఓవరీ మీద వచ్చే హార్మోన్స్ కాకుండా ఈ ఫ్యాట్ లో నుంచి వచ్చే హార్మోన్స్ కూడా ఎక్కువ కన్వర్షన్ అయ్యి హార్మోన్స్ ఉపయోగపడకుండా ఎగ్స్ అన్ని రిలీజ్ అవ్వకుండా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయితే ఆటోమేటిక్ గా ఎగ్ రిలీజ్ అవ్వదు, జెంట్స్ కూడా వీర్యం కణాలు సరిగ్గా ఉండవు అనమాట. సో వెయిట్, ఒబేసిటీ అనేది అసలు మంచిది కాదు. సో వెయిట్ ఎక్కువగా ఉన్నాం మనం, మన హైట్ కన్నా మన బిఎంఐ 25 to 28 మధ్యలో ఉండేటట్టు మెయింటైన్ చేసుకోవాలి. బిఎంఐ అంతకంటే ఎక్కువ ఉందనుకోండి, ఒక నెలలో ఒకేసారి తగ్గలేము ఎవరైనా. ఒక నెలలో ఒక 3-4 మంత్స్ ఒక 10% ఆఫ్ యువర్ వెయిట్. ఎగ్జాంపుల్ మీరు ఒక 80 kgs ఉన్నారనుకోండి, 80 kgs లో ఒక 10% ఆఫ్ యువర్ వెయిట్ అంటే 8 kgs అని పెట్టుకోవాలి. ఏమో ఆ 8 kgs ని ఇదే నెలలో తగ్గాలి అని కాకుండా ఒక 2-3 నెలల్లో కొంచెం, ఒక నెలకు ఒక 2 kgs 3 kgs ఆ లెక్కలో తగ్గుతూ వస్తే వెయిట్ రిడక్షన్, హార్మోన్లన్నీ బ్యాలెన్స్. ఇంకా ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే వెయిట్ రిడక్షన్ తర్వాత కొంచెం హార్మోన్స్ అవన్నీ కరెక్ట్ గా ఉండాలి. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి ముందే మన బ్లడ్ పర్సంటేజ్, అనీమియా ఏమన్నా ఉందా, మనకి షుగర్ ఏమన్నా ఉందా, థైరాయిడ్ ఏమన్నా ఉందా, ఇంకా వేరే మెటబాలిక్ ప్రాబ్లమ్స్, బీపీ గానీ, కొంతమంది ఫిట్స్, కొంతమంది చిన్న చిన్న సైకాలజీ ప్రాబ్లమ్స్, అలాంటి ఏమైనా ఉన్నా కూడా వాటన్నిటిని సరి చేసుకొని మనం వాడే మెడిసిన్స్, సైకియాట్రీ మెడిసిన్స్, లేకపోతే మనం తీసుకునే ఫుడ్స్ సరిగ్గా లేకుండా అనీమియా ఉన్నా, షుగర్ ఉన్నా, వీటన్నిటి వల్ల కూడా మన ప్రెగ్నెన్సీ రావడం కష్టం అవుతుంది, వచ్చిన నిలబడటం కష్టం అయిపోతుంది. నెంబర్ 5 ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు, ఈ రోజుల్లో లేడీస్ కూడా తీసుకుంటున్నారు, అందుకని ఇద్దరు అని చెప్తున్నాను. స్మోకింగ్, ఆల్కహాల్, డ్రైవింగ్ ఇవి తగ్గించుకోవాలి. స్మోకింగ్ ఎక్కువ చేయటం ఇవన్నీ నేను ఇంతకు ముందు వీడియోలో చేశాను. సో అవన్నీ 100% అవాయిడ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఇఫ్ నాట్ మినిమైజ్ చేసుకోవాలి. మనకు కుదరదు కదా అనుకున్నప్పుడు తగ్గించేసుకోవాలి. నెంబర్ 6 ఏంటంటే లేడీస్ కి ఇంపార్టెంట్ గా పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తున్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఒకవేళ పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తున్నాయి, మీకు 28 to 32 డేస్ మధ్యలోనే పీరియడ్ వస్తుంది అంటే మీ పీరియడ్ వచ్చిన 12వ రోజు నుంచి 18వ రోజు మధ్యలో ఎగ్ విడుదలవుతుంది. ఆ విడుదలైన ఎగ్ ఒక 24 hours మాత్రమే ప్రెగ్నెన్సీ వచ్చే శక్తిని ఇస్తుంది అనమాట. సో
బిఫోర్ 12th డే ముందు మీరు ఎక్కడున్నా 18-20 డేస్ తర్వాత ఎక్కడున్నా భార్యాభర్తలు ఇద్దరు ఆ మధ్యలో ఆ 1 వీక్ మాత్రం కలిసే ఉండాలి. ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ ఇంటర్ కోర్స్ ఫాలో అవడం అనేది మంచిది. ఎందుకంటే ఎగ్ రిలీజ్ అయితే రిలీజ్ అయిన ఎగ్ ఒక్క 24 అవర్సే ప్రెగ్నెన్సీ వస్తుంది. దానికి ఆ 24 అవర్స్ దాటిపోయినా వీర్యం కణం వచ్చి దాన్ని కలవాలని ట్రై చేసినా అది పనిచేయదు. దానికి ముందే వీర్యం కణం అక్కడ ఉన్నా కూడా ఉపయోగపడదు అనమాట. సో ఓవులేషన్ జరుగుతుందా లేదా అని తెలుసుకోవడం కోసం హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ చేయించేసుకొని ఓవులేషన్ చెక్ చేసుకోవచ్చు. లేదంటే ఇంట్లోనే ఓవులేషన్ కిట్స్ దొరుకుతున్నాయి ఈ రోజుల్లో. సో ఆ ఓవులేషన్ కిట్ లో పీక్ LH వచ్చిన నెక్స్ట్ 24 అవర్స్ లో ఎగ్ రిలీజ్ అయింది అని అర్థం అనమాట. సో ఈ రెండిట్లో ఏదైనా ఫాలో అవ్వచ్చు. లేదా థిక్ సర్వైకల్ మ్యూకస్ అలాంటి చిన్న చిన్న టిప్స్ అన్ని ఫాలో అయ్యి ఓవులేషన్ ఉందా లేదా చూసుకొని ప్లాన్ చేసుకోవాలి. 7th ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హస్బెండ్ కూడా వైఫ్ ఒక్కదాన్నే చూపించుకో అంటూ ఉంటారు హస్బెండ్ అత్తగారు. నాకేం ప్రాబ్లం లేదు, నేను బానే ఉన్నానని. కానీ వీర్యం కణాలు తీసి బయటికి టెస్ట్ చేసి చూస్తేనే బాగున్నాయా లేదా అర్థం అవుతుంది. కణాలు నంబర్ బాగుండాలి, వాటి కదలిక శక్తి, వాటి మార్ఫాలజీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నిట్లో కన్నా. ఈ 3 పారామీటర్స్ హస్బెండ్ కరెక్ట్ గా ఉంటేనే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఇంటర్ కోర్స్ చేసినప్పుడు ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇవి కాకుండా ఇంకో 9th ఇంపార్టెంట్ ఏంటంటే ట్యూబులు అనేవి స్కానింగ్ లో కనపడవు లేడీస్ కి. సో HSG అని హిస్ట్రోసాల్పింగోగ్రామ్ అని ట్యూబుల్ టెస్ట్ చేస్తాం అనమాట. గర్భసంచిలో నుంచి ఇంజెక్ట్ చేస్తుంటే 2 వైపుల నుంచి మందు వస్తుందా లేదా, ట్యూబుల్ ఓపెన్ ఉన్నాయా లేవా అనేది తెలుస్తుంది అనమాట. సో నేను చెప్పిన ఈ 9 టిప్స్ మీరు 100% ఫాలో అయ్యి మీకు ప్రెగ్నెన్సీ రావడానికి ఒక 3-4 మంత్స్ గట్టిగా ట్రై చేసి ప్రెగ్నెన్సీ వస్తుంది అంటే న్యాచురల్ గానే 100% ఏ IUIలు IVFలు ఎక్సీలు ఏమి అవసరం లేకుండా హ్యాపీగా న్యాచురల్ ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ఈ 9 పారామీటర్స్ లో ఏది చేయలేకపోయినా కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీకి మనం దూరం అవుతాం. సో ఇప్పుడు మేడం చెప్పారు కదా ఈ టిప్సే ఫాలో అవుదామంటే ఇయర్స్ చూడకూడదు. మాక్సిమం 6 మంత్స్ దాటినా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఓవులేషన్ జరుగుతుంది, కణాలు బాగున్నాయి, ట్యూబులు బాగున్నాయి, అన్ని చేసినా ప్రెగ్నెన్సీ రావటం లేదు అనుకుంటే అప్పుడు చిన్న IUI లాంటివి, లేకపోతే అది కూడా కాదంటే అప్పుడు IVF లాంటి వాటికి వెళ్ళాలన్నమాట. ఈ జాగ్రత్తలను తీసుకొని మీ అండాశయాలు చాలా ఏజ్ అయిపోయి కెపాసిటీ తగ్గిపోయినాక IVF చేయించుకుంటాం IUI చేయించుకున్నాం అన్నా ఉపయోగపడదు. ఎక్కువ రోజులు కాకుండా జాగ్రత్తగా నేను చెప్పిన ఈ 9 టిప్స్ ఫాలో అయ్యారంటే న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.